ఓం శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పరమ పవిత్రమైన బాబా పారాయణాన్ని శ్రద్ధతో వినండి. విన్న వారందరికీ మనలో ఉన్న దోషాలన్నీ తొలగి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దారి బాబాగారు చూపుతారు. సాయినాథాయ నమః. కాసాబాయి దేశ్ముఖ్ మాతృదేవి శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ ఆ వృద్ధురాలు కొందరితో కలిసి బాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. గురువుగా వారిని భావించి వారి వల్ల దివ్యోపదేశాన్ని పొందాలని భావించింది. బాబా నాకే ఉపదేశము తెలియదన్నా ఆమె విడువక, మీరు నాకేదేని ఉపదేశము గావింపకపోతే మీ ఎదుటనే ఉపవాసం చేసి నా ప్రాణాలు విడిచిపెడతానని భీష్మించుకుని కూర్చున్నది. అలాగే రాధాబాయి అన్నము నీరు కూడా త్రాగక ఉపవాసం చేస్తోంది. ఇలా 3 రోజులు అయిన తర్వాత శ్యామ బాబాని దర్శించి, స్వామి, మీరు అనేక మంది వృద్ధురాండ్రను చూశారు, కానీ ఈమె అటువంటిది కాక గొప్ప పట్టుదల గల వ్యక్తి. అలా అనుకున్నది జరిగిన వరకు నిద్రపోదు. అందువలన ఆమెనే ఎలా అయినా ఆశీర్వదించి పంపించండి అన్నాడు. ఆమెను చూసిన బాబా, అమ్మా, నా సంగతి నీకు తెలుపుతాను విను. నాకు ఒక గురువు ఉండేవారు. ఎంతో కాలం వారికి నేను సేవగా ఉంచాను. వారు నాకేమీ ఉపదేశించలేదు, కానీ వారిని మాత్రం నేను విడవలేకపోయాను. వారి వల్ల ఎలాగైనా ఉపదేశం పొందాలని ఎంతో గాఢ ప్రయత్నం చేశాను, కానీ మాట దక్కలేదు. మా ఇరువురి దారులు వేరయ్యాయి. అలా విడవకుండా ఉన్న నాకు నా గురువుగారు నాకు ముందు తలగుండు గీయించారు. వారు 2 పైసలు అడిగారు. వెంటనే వారికి వాటిని సమర్పించాను. వారు నన్ను అడిగినవి: 1 నియమము అనగా శ్రద్ధ, 2 ధైర్యముతో గల ఓర్పు. ఈ 2 వారికి నేను హృదయపూర్వకంగా సమర్పించాను. అలా నా గురువును 12 సంవత్సరాలు సేవించాను. మా గురుదేవుడు నేను రాత్రి పగలు కూడా ఆహారం లేకుండా అలా ఉండేవారము. బాబా దివ్య సేవ కాక వేరొకటి నాకు లేనే లేదు. వారి సేవే నాకు జీవితము, వారే నా సర్వస్వము. 1 పైసా అనగా ఆనందంతో కూడిన ఓర్పు. ఇలా వారిని కనిపెట్టి ఎన్నో సంవత్సరాలున్నాను. ఈ ప్రపంచంలో ఆనందానికి మించినది వేరొకటి లేదు. అదే నన్ను రక్షించినది. నిన్ను కూడా అదే రక్షిస్తుంది. అది పాపాలను రూపుమాపును, ఎటువంటి కష్టాలను అయినా తొలగిస్తుంది. తాబేలు వలనే నా గురువు నన్ను రక్షించారు. తాబేలు ఈవలి ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఆవలి ఒడ్డున ఉండును. తల్లి పాలివ్వడము, ఆహారము ఏమీ ఇవ్వదు పిల్లలకు. తల్లి తాబేలు తన దృష్టిని పిల్లలపై ఉంచును. ఆమె చూపుల వల్లనే ఆ పిల్లలు పెరిగి పెద్దవి అగును. అలాగే నా గురువు కూడా నన్ను కాపాడారు. వారు నాకేమాత్రమూ ఇయ్యలేదు. నీకు నేనేమి మంత్రమియ్యగలను? తాబేలు వలె గురువు చూపే సంతోషము కూర్చునని నీకు నీ హృదయము నందుంచుకొనుము. మంత్రము, ఏ ఉపదేశము ఎవరి వద్ద నీవు పొందనెంచకుము. నీ వైపే నేను దృష్టి సారిస్తాను. ఈ మసీదులో కూర్చుని సత్యమే చెబుతున్నాను. ఏ శాస్త్రాలు అవసరం లేదు. నీ గురువునందు భక్తి విశ్వాసాలుంచు. గురువే సర్వము గూర్చువాడవని ఆ గురువునే గాఢంగా నమ్ము. ఎవరు గురువు సర్వమని నమ్ముతారో వారికన్నా ధన్యులు ఈ లోకంలోనే లేరు అని బాబా చెప్పి ఆ వృద్ధురాలు ఉపవాసం ముగింపచేశారని హేమాద్ పంతుకు శ్యామ బాబా దివ్యలీల చెప్పగా విని హేమాద్ అద్భుతాశ్చర్యాలందాడు. అంతలో మసీదులో మధ్యాహ్న హారతికి గంట మ్రోయించారు. శ్యామ, హేమాద్ పంత్ మసీదుకు చేరుకున్నారు. మసీదు నిండా స్త్రీలున్నారు. జోగు హారతి పాట పాడుట ప్రారంభించాడు. ముందర హేమాద్ ఉన్నాడు. బాబా శ్యామ ఇచ్చిన దక్షిణను హేమాద్ పంతుకు ఇమ్మన్నారు. హేమాడ్ శ్యామ తెలిపిన దివ్యకథ చాలా బాగుంది అని బాబాకి చెప్పాడు. అంత బాగుందా? ఆ కథ నీకు నచ్చిందా? నచ్చితే ఆ కథ తెలపమనగా హేమాడ్ బాబాకి ఆ చరిత్ర అంతా తెలిపాడు. బాబా నాకు చిత్తశాంతి లభించింది అనెను. ఆరతి కూడా పూర్తయింది. ప్రసాదం అందరికీ పంచారు. జోగ్ బాబా హస్తమున కలకండ ముక్క ఉంచగా అది బాబా హేమాద్ పంత్ చేతిలో ఉంచి, ఈ కథను నీవు జ్ఞాపకం చేసుకొన్న ఈ కలకండ కన్నా మిన్నగా మీ జీవితమంతా తీయగా చేయును అని బాబా అనగా హేమాద్ పంత్, మీరు కటాక్షించి నన్ను కాపాడండి అన్నాడు. ఇతరులు నిందించిన వారిపై కోపింపకూడదు. నీవు ఎక్కడికి పరుగులెత్తక మంచి స్థైర్యంతో నీ ముందర ప్రకృతిని ఆలోకింపుము. గురువునకు దూరం లేదని గ్రహించుము. భగవంతుడే అందరికీ ప్రభువని అంతరాత్మలో అనుక్షణము గుర్తుంచుకొనుము. భగవంతునికి భక్తి విశ్వాసాలతో శరణమర్పింపుము. అలా ఉన్న వారెట్లు సహాయం చేయునో నీకు తెలియగలదు. మంచి మంచి ఆలోచనలతో ఎప్పుడూ ఉన్న చిత్తశాంతితో ఆరోగ్యం కలుగును. ఇవన్నీ వినిన హేమాడ్ పంతు దీనిని పాటిస్తానని
మరునాడు గురువారమని, షిరిడీ దివ్యస్థలమని ఆ రోజంతా రామనామ జప పారాయణ గడిపి పడుకున్నాడు. అలా రోజంతా జపం గావింపగా మరునాడు అప్రయత్నంగానే ఆనాడు జపం సాగింది. తరువాత బాబా దర్శనం గావింప మసీదికేగెను. బాబా దగ్గర ఒక గాయకుడు మధురంగా పాడుచున్న పాట హేమాట్కు వినిపించింది. దాని అర్థము గురుకృపాంజనము నాకు లభించెను అనునది. సరిగా తాను వెళ్ళేసరికి ఆ పాట వినబడుట బాబా దివ్య కటాక్షంగా భావించెను. అంతేకాదు, రాముని పగలు రాత్రి నిద్రలో చూశాను అను పాట కూడా ఆ గాయకుడు బాబా దగ్గర పాడుచుండట విని పరవశుడయ్యాడు. బాబా ప్రబోధాలకు ప్రత్యేక ఏర్పాటు ఏదీ లేదు, ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకరిని నిందించుటకు వారెప్పుడూ ఒప్పుకునేవారు కాదు. ఒకరిని వేరొకరు నిందిస్తారు అనగా వాడికున్న మలినాన్ని వీడు తన నాలుకతో పరిశుభ్రం చేయుచున్నాడని అన్నారు. ఒక విధంగా నిందను పొందిన వాడు నిందిస్తున్న వానికి కృతజ్ఞతాంజలులు అర్పించాలి. వారు పరనింద గావించేవారిని చూసి ఓర్చుకోలేకపోయేవారు. బాబా సరిగా మధ్యాహ్న సమయమున లెండీ తోటకు వెళ్ళుచున్నప్పుడు నిందిస్తున్న వారిని చూసి వారికి అతడి గల ఒక పందిని చూపి, ఇదిగో ఈ పంది అశుద్ధము, ఎంత ఆనందంతో తింటూ అనుభవిస్తుందో నీవు చేస్తున్న పని అటువంటిదే చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. వేదములో గల మంత్రాలు దీని యందున్నాయి. యజుర్వేదము 40వ అధ్యాయము వాజసహేత సంహిత అని అంటారు. బృహదారణ్యకోపనిషత్ అన్ని ఉపనిషత్తుల్లోకెల్లా చాలా పెద్దది. ఈశా ఉపనిషత్ చిన్నది, కానీ మానవ జీవన మనుగడకు ఇది చాలా మహిమోపేతమైనది. ఈ ఉపనిషత్తును అనువాదము చేయుట సామాన్యమైన పని కాదు. మామూలుగా ఒక భాష నుండి ఇంకొక భాషలోనికి సామాన్య విషయములనైనా అనువదించుట చాలా కష్టసాధ్యము. అటువంటప్పుడు దుర్గమ ఆత్మతత్వ జ్ఞాన కర్మ మార్గాలను తెలిపిన ఈ గ్రంథాన్ని మహారాష్ట్ర భాషలో గల ఓవి ఛందస్సులో దాసగును వ్రాసాడు. కానీ ఆ వ్రాసినది అతనికే సంతృప్తినియ్యలేదు. ఆ భాషా పండితులు కూడా సరియగు అర్థాన్ని తెలుపలేకపోయారు. అందువలన దాసగును నిస్పృహతో ఉన్నాడు. ఈశోపనిషత్ సామాన్యమైనదిగా భావింపరాదు. మానవుడు ఆత్మసాక్షాత్కారం పొందుటకు దగ్గర మార్గమును ఇది తెలుపుతుంది. అందువలన దాసగును ఎందరో పండితులు అడిగి తిరిగి వేసారిపోయాడు. తుదకు బాబాని సంప్రదించాలని సంకల్పించుకున్నాడు. సరే, ఎట్టకేలకు షిరిడీ వెళ్ళి బాబా దర్శనం గావించి ఈశోపనిషత్ గురించి దాని వివరణ గూర్చి బాబాని అర్థించాడు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం గావించాడు. బాబాలో ఆ ఉపనిషత్ అర్థం గావించుకొనుట బహు కష్టమన్నాడు. అంతా విన్నారు. దాసగుడిని ఆశీర్వదించి, నువ్వు ఆతృత పడొద్దు, అర్థమవుతుంది. కాకాసాహెబ్ ఇంటి పనిపిల్ల నీకు అర్థం చెబుతుంది అన్న బాబా మాటలు అక్కడున్న భక్తులందరూ విని హాస్యము చేయుచున్నారు బాబా వారనుకున్నారు. దాసగుడు మాత్రం బాబా వాక్కులు వేదవాక్కులని గాఢంగా నమ్మాడు. పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో బాబా దివ్య వాక్యామృతాన్ని నమ్మిన దాసగుడు కాకా దీక్షిత్ గృహమున అతిథి అయినాడు. ఆ మరుసటి దినము లేచేసరికి కాకా వారింట పనిచేస్తున్న పనిపిల్ల హాయిగా పనులు చేస్తూ ఎంతో మనోహరంగా పాట పాడుతోంది. ఆ పాటలో గల అర్థము, ఎర్ర రంగు చీర గురించి, దాని అంచుల మొదలైనవన్నీ చాలా నేర్పుగా వర్ణించి పాడింది. దాసగుడు వచ్చి ఆ పాడుతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల బాగా చిరిగిపోయిన గుడ్డ మాత్రం కట్టుకొని అంట్లు తోముతోంది. ఆమె బహుపేదరాలు అయినా ఎంతో శాంతితో పరమానంద రసామృతం వలికించే భావముతో హాయిగా పాట పాడుచుండుట అతనికి అద్భుతాశ్చర్యాలు కలిగాయి. దాసగుడు ఆ పిల్లని చూసి ఎంతో జాలిగా చూశారు. ఆ మరుసటి దినము దాసగుడుకు ఎంవి ప్రధాన్ దోవతలు ఇవ్వగా ఆ పనిపిల్లకు ఒక చీర కూడా ఇమ్మని చెప్పాడు. అలాగే ప్రధాన్ ఆ పిల్లకు చీర బహుకరించాడు. ఆ చీరను చూసిన ఆ పిల్ల పరమానందం పొందింది. ఆ మరుసటి దినాన ఆమె క్రొత్త చీర ధరించి ఉత్సాహముతో తన తోటి పిల్లలతో హాయిగా ఆటలాడింది, బాగా పాడింది. ఆ మరునాడు ఆమె మామూలుగా ఆటలాడింది, బాగా పాడింది కూడా. ఆ మరునాడు మామూలుగా చింకి చీర ధరించి మహదానంద సాగర తరంగాల ఊయలలో ఊగుతూ పరమోత్సాహం అనుభవించుట చూసిన దాసగుడు అద్భుతాశ్చర్యచకితుడై, నిరుపేద పిల్ల అతి దరిద్రావస్థలో కూడా ఇంత ఆనందంగా ఉంది. సుఖదుఖాలు కలిమిలేములు మానసికమే కానీ ప్రకృతి సిద్ధములు మాత్రం కావని గ్రహించాడు. పదే అదే ధ్యానిస్తూ మనకు లభ్యమైన దానితో మనము సంతృప్తి చెందాలి. దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ప్రతి మనిషి తనకు లభించిన దాంతో తృప్తి పొందాలని, ఏది వచ్చినా దేవుడు మన మంచికే అది సమకూర్చాడని అనుకోవాలని భావించాడు. బాబా పరబ్రహ్మని మనం తెలుసుకున్నాము.
వారి భక్తులను వారి వారి కర్మలను అనుసరించి అనేక రీతులుగా త్రిప్పి వారి వారి గమ్యాలను చేరుస్తారు. అందరినీ ఒకే రీతిగా చూడరు. కొందరిని తిట్టి పంపుతారు, కొందరిని సన్మానం గావిస్తారు, కొందరిని తరిమి తరిమి కొడతారు, కొందరిని మధ్య రకంగా గౌరవిస్తారు. వారు ఎన్నో జన్మలలో ఎన్నో రకాలైన కర్మలు చేసిన వారు కాబట్టి వారి వారి కర్మయోగాలను అనుసరించి వారి వారికి తగినట్టు బాబా సంచరిస్తారు. రాత్రి పగలు విరామం లేకుండా బాబా భక్తులను వారి వారి జీవన మార్గాలు సుగుమగుటకు ఎన్నో విధాల కృషి గావిస్తారు. ఈశోవస్యోపనిషత్ బాబా బోధించారు. దాని వలన మనము తెలుసుకొనదిగిన ఇదేమనగా భగవంతుడు ఎంత ఇచ్చిన దానితోనే సంతుష్టి నొందాలని, వేరు కోరకూడదని బాబా బోధించారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. హేమాద్ పంత్ ముంబాయి దగ్గరగా ఉన్న బాంద్రా యందు మెజిస్ట్రేట్గా ఉండేవాడు. ఆ సమయమున పీర్ మౌలానా అను దివ్య పురుషుడు కూడా ఉండేటివాడు. అతన్ని అన్ని మతాల వారు అన్ని భాషల వారు దర్శించి వారి దివ్యాశీస్సులను పొందేవారు. హేమాద్ పంత్ అతని మిత్రుడు పీర్ మౌలానాను దర్శించమని చెప్పినా అతడు వెళ్ళలేదు. తుదకు షిరిడీ స్థానమైన హేమాద్ పంత్కు స్థానం దొరికింది. విహెచ్ ఠాగూర్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉద్యోగించుచున్నాడు. వడ్గాం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సుప్రసిద్ధుడైన కర్ణాటక యోగి అప్పా అను వారిని దర్శించి వారికి సాష్టాంగ నమస్కారాలు గావించాడు. ఠాకూర్ వెళ్ళేసరికి సభలో విచారసాగరము అను ఆధ్యాత్మిక గ్రంథాన్ని భక్తులకు ప్రబోధించుచున్నారు. ఠాకూర్ కొంతవరకు విని అనంతరం వెళ్ళడానికి ఆ యోగి గారిని అనుమతి కోరాడు. నాయనా, ఈ గ్రంథము నీకెంతో ఉపయోగపడును. దీనిని నీవు చదివినందువలన నీకు కావలసినవన్నీ సమకూరును. నీ ఉద్యోగ ధర్మము పైన ఉత్తర దిశకు నీ వెళ్ళెదవు. అచ్చట నీ పూర్వ పుణ్యం వలన అచ్చట ఒక అవతార పురుషుని యొక్క దివ్య దర్శనము లభిస్తుంది. వారి వలనే నీకు ముందు ఎంతో మంచి మార్గం దొరుకుతుంది. నీ హృదయ శాంతి ఆనందము నీకు ఆ దివ్య పురుషుని వలననే కలుగుతుంది అన్నారు. కర్ణాటక యోగి చెప్పినట్టు ఠాకూరుకు జున్నూరుకు ఉద్యోగంపై బదిలీ అయింది. అచ్చట చాలా లోతుగా ఉన్న లోయ దాటుట కష్టసాధ్యము. దానిని దాటడానికి దున్నపోతుపైన వెళ్ళాలి. ఠాకూరుకు అలా వెళ్ళడం ఎంతో కష్టమైంది. పెద్ద ఉద్యోగంపై వెళ్ళాడు. అచ్చట ఠాకూరుకు నానా మిత్రుడయ్యాడు. నానా ఠాకూరుకు బాబా దివ్యశక్తులు వారి మహిమలు చెప్పుట వలన బాబాని దర్శించుటకు ఠాకూర్ ఉత్సుకత చూపినాడు. ఇంతలో నానాసాహెబ్ బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాలని సిద్ధమైనాడు. ఠాకూర్ను రమ్మనగా నాకు కోర్టులో కేసు ఉన్నది, అందువలన రావడానికి అవకాశం లేదన్నాడు. కానీ ఠాకూర్ షిరిడీ వెళ్ళలేకపోయినందులకెంతో విచారించాడు. ఠాకూర్ కేసు వాయిదా పడింది. ఠాకూర్ షిరిడీ వెళ్ళాడు. అక్కడ అతనికి కొంతమంది స్నేహితులు కలిసి బాబా దర్శనానికి ఠాకూర్ను తీసుకుని వెళ్ళారు. బాబా సాష్టాంగ నమస్కారాలు గావించాడు. ఠాకూర్ ఆనంద బాష్పాలు రాల్చాడు. అలా ఉన్న ఠాకూర్ని చూసి బాబా, నాయనా అప్పా, అచ్చట చాలా తెలివిగా నీతులు బోధించాడు. ఇచ్చట మాత్రం అవి చాలా కష్టసాధ్యము. నానేఘాటు దాటడానికి దున్నపోతు మీద ప్రయాణం గావించడం కన్నా రెండొంతులు కష్టము. ఈ వేదాంతము ఎంతో కష్టమైనది. చాలా పట్టుదలతో కృషి చేయాలి. అలా అన్న బాబా దివ్య వాక్యామృతాల్లో గల అర్థము ఠాకూర్కు ఒకనికే తెలిసింది. ఠాకూర్ పరమానంద భరితుడై బాబాను హస్తములు మోడ్చి వారి దివ్య పాదార విందాలపై తల ఉంచి తనను కటాక్షించి ఆశీస్సులు అందించి ఆదుకొమ్మని అర్థించాడు. అప్పుడు ఠాకూర్ కర్ణాటక మహాదివ్య పురుషులు చెప్పినట్లు నీతులు వల్లించినట్లే ఆచరించాలి కానీ అనుకున్నాడు. ఠాకూర్ విచార సాగరము బాగుగానే పఠించాడు. దాని ఆచరణ గావించుట బాబా వలన జరిగిందని పరమానందమొందాడు. అది మొదలు బాబా దివ్యస్థాన సంస్థానంలో ఒకటిగా వారికి ఆత్మీయ భక్తుడైనాడు. పూణే నగరవాసి అనంతరావు పాటంకర్ మంచి బాగా పుస్తకాలు వల్లించినాడు. షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా దివ్యమూర్తిత్వాన్ని కన్నులతో గాంచినంతనే చెప్పరానంత మధురానుభూతి నొందినాడు. హస్తయుగ్మమును మోడ్చి, బాబా, నేను శాస్త్రాలన్నీ చదివాను. సమస్త పురాణాలు సారాంశాలు ఆకలింపు చేసుకున్నాను. సాటివారందరూ నన్ను గొప్పవానిగానే చూస్తున్నారు. కానీ శాంతి మార్గమును కనుచూపు దూరంలోనైనా నాకు కానరాలేదు. తమరు అవతారమూర్తులు. నా మనస్సునకు తప్పకుండా శాంతి చేకూరుస్తారని గాఢంగా నమ్మి ఉన్నాను. నాపై తమ దివ్య కటాక్షం చూపండి, శాంతిని నాకు ప్రసాదించండి ప్రాధేయపడ్డాడు పాటంకర్. అప్పుడు బాబా ఒక చక్కని గాథను భక్తులకు అందరికీ వినిపించారు. ఒకప్పుడు ఒక వర్తకుడు ఇచ్చటికి వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రం లద్ది వేసింది.
సరిగా అది 9 పిడసలయింది. వాటిని తీసి అతను తన పంచె చెరుగున కట్టి బహుభద్రంగా ఉంచాడు. పాటంకరకు బాబా వాక్కుల్లో గల అర్థం బోధపడలేదు. కేల్కరకు కూడా బోధపడలేదు. కానీ కొంచెం అర్థమై ఇలా అన్నాడు: ఇక్కడ భగవానుని అనుగ్రహమే ఆడగుర్రం. 9 లద్దిలనగా నవవిధ భక్తి మార్గాలు. అవి 1 శ్రవణము, 2 కీర్తన, 3 స్మరణ, 4 పాదసేవ, 5 అర్చన, 6 నమస్కారం, 7 దాస్యము, 8 సఖ్యత్వము, 9 ఆత్మనివేదన. ఈ 9 మార్గాల్లో ఏ ఒక్కటైనా గాఢమైన భక్తితో అనుష్ఠించినా దాని వలన మనిషి భగవంతునికి చేరువ కాగలడు. ఇక భక్తి లేని సాధనలన్నీ అనవసరమైనవే. గ్రంథాధ్యయనము మొదలుగున్నవి అన్నీ భక్తి లేక నిష్ప్రయోజనము. అందువలన నీవు ఆ వర్తకుని వలె ఉండవలెను. సత్యాన్వేషణ మొనరింపుము. 9 విధాలైన భక్తిని ప్రోగు చేసుకొనుము. ముఖ్యంగా నీవు భక్తిని ఆచరణలో ఉంచుము. నిత్యము భగవదన్వేషణ ఎందే బుద్ధిని ప్రేరేపింపుము. అప్పుడు నీకు శాంతి కలిగి మనస్థైర్యం ఏర్పడుతుంది. ఆ మరునాడు బాబా దర్శనానికి పాటంకర్ వెళ్ళగా, ఏమయ్యా గుర్రపు లద్దెలు 9 జాగ్రత్త చేశావా అని అడిగారు. దానికి తమ అనుగ్రహం ఉన్ననే అవి అన్నీ జరుగుతాయి అని అనగా బాబా అతనిని ఆశీర్వదించారు. దాంతో పాటంకర్ ఎంతో సంతోషమందెను. పండరీపురము నివాసి ఒక న్యాయవాది బాబా దర్శనానికి వచ్చాడు. మసీదులో బాబా దివ్య దర్శనం గావించాడు. సాష్టాంగ నమస్కారం చేసి దక్షిణ ఇచ్చాడు. చిరునవ్వు నవ్వి, బాబా మనుషుల్లో చాలా రకాల వారుంటారు, వెనుక ఏవేవో అని ముందుకొచ్చి దక్షిణలు అందిస్తారు అన్నారు. అచ్చట గలవారు ఎవరికీ బాబా అన్న మాటలు అర్థం కాలేదు. కానీ పండరీపురము న్యాయవాదికి మాత్రం గుండెకు గుచ్చుకున్నాయి. అయినా అతడు అచ్చట ఏమీ మాట్లాడలేదు. అనంతరం కాకాతో ఇలా అన్నాడు: ఆహా, బాబా సర్వజ్ఞులు. వారన్న మాటలు నాకే తగిలాయి. న్యాయవాదుల విశ్రాంతి గదిలో ఇదంతా జరిగింది. అచ్చట గల న్యాయవాదులు ఏమిటో మందు సేవించకుండా మసీదుకు వెళితే రోగం కుదురుతుందా అని అనుకున్నారు. జడ్జి గారిని హేళన గావించారు. బాబాని కూడా అనేక రకాలుగా నిందించారు. అందులో నేను ఉన్నాను. అప్పుడు తెలియలేదు, కానీ బాబా అన్న మాటలను బట్టి ఇప్పుడు తెలిసి నాకు బుద్ధి వచ్చింది. బాబా మాటలు వారి దివ్య ఆశీస్సులుగా ఆ రూపంగా నాకు లభించాయి. వారిచ్చిన దివ్యోపదేశం నా జన్మలో ఇంక ఎవరిని నిందించరాదని బాబా నాకిచ్చిన మహా కానుకగా శిరోధార్యంగా స్వీకరిస్తానని ఆ న్యాయవాది బుద్ధి కలిగిన వాడయ్యను. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. బాబాగారి లీలలు ప్రశాంతంగా వింటే మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఓం సాయినాథాయ నమః.